వాడలా వ్యాప్తి చేయండి, నలుమూలలకు తీసుకెళ్ళండి. ఈరోజు వక్ఫ్ బిల్ అనేటువంటిది ఒకటి అక్కడ పాస్ చేయడం జరిగింది. నేను ముస్లిం మైనారిటీస్ కూడా యాత్రలో కలిసినప్పుడు చాలా చోట్ల చెప్పా, కనిగిరిలో ఒక సదస్సు పెట్టి చెప్పా, అలా అనేక సదస్సుల్లో నేను మాట్లాడాను. ఈరోజు ఒకరికొకరు చాలా చక్కగా మాట్లాడారు. మన ఇద్దరు కలిస్తేనే ఏదైనా మనం ముందుకెళ్ళగలమని చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను. ఈ పెత్తందారుల పార్టీలను నమ్మారు మీరు ఎంతో కాలం. కాంగ్రెస్ నమ్మారు, తర్వాత వైసీపీ నమ్మారు, తర్వాత టీడీపీ నమ్మారు. వాళ్ళందరూ మిమ్మల్ని వాడుకున్నారే తప్ప ఆదుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరూ బిల్లుకి ఆమోదం చేయడానికి అనుకూలంగా ఓటేసిన వాళ్ళే తప్ప వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. ఇదొక్కటే కాదు, సిఏఏ కానీ యూసీసీ కానీ ఏవేవైతే వ్యతిరేకంగా తీసుకొస్తున్నారో వాటన్నిటికీ అనుకూలంగా చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం అలా మాట్లాడి మీకు రక్షణగా ఉంటామని చెప్తున్నారు. రక్షణ అనేది ఖచ్చితంగా అవసరమే. అందుకోసమే మీరు కూడా ఎక్కడో చోట ఆశ్రయం పొందాలి కదా. కాబట్టి బలమైన పార్టీ పక్కన ఉంటే మాకు ఏదైనా జరిగితే రక్షణ ఉంటుందని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ విధంగా పెద్దలు కూడా నాతో మాట్లాడారు. మన రక్షణకు భంగం కలగకుండా ఉండాలి అని అంటే ఒకవైపు క్రిస్టియన్ల మీద, ఇంకొక వైపు ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడిని ఎదుర్కొని మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలంటే మన ఆంధ్ర రాష్ట్రం మత సామరస్యం కలిగినటువంటి రాష్ట్రం. మెజారిటీ హిందువులైనా కూడా అందరూ కూడా చక్కగా శాంతిగా జీవించగలుగుతున్నారని అంటే ఆ సామరస్యమైనటువంటి జీవన విధానం అందరిలోనూ ఉంది. కాబట్టి అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ముస్లింలు ఎస్సీ ఎస్టీలతో కలవాలి, ఎస్సీ ఎస్టీలు ముస్లింలకు అండగా నిలబడాలి. అలా కలిసికట్టుగా మనం ముందుకు పెడితేనే మనం ఏదైనా కూడా సాధించే అవకాశం వస్తుంది. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తన రాజ్యాంగంలో రాసుకుంది. అలాగే సగభాగమైనటువంటి స్త్రీలకు సగభాగం అన్ని రంగాలలో అన్ని పదవుల్లో ఇవ్వాలనేటువంటిది ఉంది. ఈరోజు ఆ రిజర్వేషన్ అనేటువంటి ఒక ఆలోచన రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం అనగానే రిజర్వేషన్, అంబేద్కర్ అనగానే రిజర్వేషన్ అనేటువంటి ఒక ఆలోచనతో మనందరం ఉన్నాము. అది తప్పు, అది రిజర్వేషన్ కాదు. ఇట్ ఈస్ అఫర్మేటివ్ యాక్షన్, సరిదిద్దే కార్యక్రమం. ఆ సరిదిద్దే కార్యక్రమం ఎందుకోసం పెట్టారు అని అంటే ఉద్యోగం తెచ్చుకోవడానికో వ్యాపారానికి లోన్ కోసమో పెట్టింది కాదు, చట్టసభలో ప్రవేశించడం కోసం పెట్టారు. ఈ రిజర్వేషన్ అనే అఫర్మేటివ్ యాక్షన్ ఎందుకోసం అని అంటే మనము రాజ్యాధికారం సాధించడం కోసం తీసుకొచ్చినటువంటి అవకాశం అది మనం మర్చిపోయి ఉద్యోగానికి, వ్యాపారానికి, లోన్కి మనం దాన్ని పరిమితం చేశాం. కాబట్టి అందరికీ కూడా నేను కోరేది అధికారంలో భాగస్వాములై తీరాలి. అందుకోసం ఉన్నటువంటి ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ఐక్యం కండి, ఏకం కండి. రాజ్యాంగం ఈరోజు ఇబ్బందిలో పడింది. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈరోజు ఇబ్బందిలో పడింది. పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పేదలందరూ కూడా ఏకమై మూకమడిగా మన ఓట్లు మనం వేసుకుని మనం అధికారంలో భాగస్వాములు అవ్వాలి. చట్టంలో చట్టసభలో అడుగు పెట్టాలి. అందుకు సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని